డియర్ సెకండ్ బీఎస్సీ స్టూడెంట్స్, ఈరోజు చెప్పబోయేది ఏంటంటే యూనిట్ 3 వెక్టార్ డిఫరెన్షియేషన్. థర్డ్ యూనిట్ ఫిఫ్త్ సెమ్ వెక్టార్ డిఫరెన్షియేషన్. ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ యూనిట్ టైటిల్ ఏంటంటే వెక్టార్ డిఫరెన్షియేషన్. దీంట్లో ఏమొస్తుంది, మనకి ప్రాబ్లమ్స్ కానీ థియరమ్స్ కూడా వస్తాయి. ప్రాబ్లమాటిక్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ ఐజేకే అనే త్రీ మ్యూచువల్ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ తీసుకున్నట్లయితే ఆర్ ఈక్వల్ టు లేదా ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు f1 of I plus f2 of j plus f3 of tk is known as components of R. అంటే I, J, K అనేవి త్రీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్. R bar లేదా R equal to లేదా R of t equal to f1 t of I plus f2 t of j plus f3 t of k. Here f1, f2, f3, f1 of t, f2 of t, f3 of t are components of R అంటారు. R కి components అంటారు. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూస్ వెక్టార్ ఫంక్షన్ తీసుకుంటే అది కంటిన్యూస్ ఎంత అంటారంటే ఇది ఐ అనేది ఇంటర్వల్ ఏదైనా ఎలిమెంట్ ఏ లేదా బి లేదా సి తీసుకుంటే ఇంటర్వల్లో ఎలిమెంట్ దగ్గర మనం తీసుకోవడం ఫంక్షన్ వెక్టార్ ఫంక్షన్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఏంటంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయితే కనుక దేని దగ్గర ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ ఇంటర్వల్లో ఆ పాయింట్ దగ్గర ఎఫ్ ఏమంటారు, కంటిన్యూస్ అంటారు. ఏమంటారంటే ఎఫ్ బి వెక్టార్ ఫంక్షన్ in an interval I and A belongs to I, then f is said to be continuous. At A if limit t tend to A, f of t equal to f of A. ఒక ఇంటర్వల్ లో పాయింట్ దగ్గర f అనే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఏ పాయింట్ దగ్గర అయితే అయిందో ఆ పాయింట్ దగ్గర f ని ఏమంటారంటే కంటిన్యూస్ అంటారు. అలాగే ఇంటర్వల్ తీసుకున్నాక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ దగ్గర ఎఫ్ ని డెరివేటివ్ అయిందని ఆ పాయింట్ డెరివేటివ్ డిపెండ్ అంటే లిమిట్ టీ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ అని ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై టీ మైనస్ ఏ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు దాన్ని ఏమంటారంటే ఏ దగ్గర ఎఫ్ అనేది డెరైవబుల్ ఆర్ డెరివేటివ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై f dash of an. It is denoted by f dash of an. దీన్ని f dash of a తో డినోట్ చేస్తాం. f అనేది ఫంక్షన్ ఇందులో i అనే ఇంటర్వల్ f అనే ఫంక్షన్ ఈ f అనే ఆ ఇంటర్వల్ లో పాయింట్ f అనే డెరివేటివ్ అయితే ఏంటంటాం అంటే లిమిట్ t dash to a f of t minus f of a by t minus a. ఏది x తీసుకోవాలనుకోండి, f(x) తీసుకుంటే ఏమవుతుందంటే లిమిట్ x + a f of x minus f of a by x minus ఎగ్జిస్ట్ అయితే f ని x దగ్గర ఏమైంది, ఏ దగ్గర ఏమైంది అన్నదంటే కంటిన్యూట్ అయిందని, అదే డెరివేట్ అయిందని అంటారు. తర్వాత f అనేది ఆ ఇంటర్వల్లో కాన్స్టెంట్ అయితే i అనే ఇంటర్వల్ తీసుకున్నాము, ఆ ఇంటర్వల్లో ఏ పాయింట్ తీసుకున్నా కూడా f ఒకటే వాల్యూ వస్తుంది అనుకోండి. ఎనీ వాల్యూ తీసుకున్నాం సేమ్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ ఒకటే వస్తుంది. అప్పుడు ఏమంటారంటే ఆ ఫంక్షన్ని కాన్స్టెంట్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్టు వస్తుంది, వై తీసుకున్నట్టు వస్తుంది, జెడ్ తీసుకున్నట్టు ఎలా ఏ తీసుకున్నప్పటికీ ఒకే వాల్యూ వస్తుందని ఏమంటారు కాన్స్టెంట్ ఫంక్షన్ అంటారు. కాన్స్టెంట్ ఫంక్షన్ డెరివేట్ చేస్తే ఏమవుతుందంటే 0 వస్తుంది. కాన్స్టెంట్ ఫంక్షన్ డెరివేట్ చేస్తే 0 వస్తుందని ఎలా డెరివేట్ చేస్తుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అంటుంది. నెక్స్ట్ ఏ అండ్ బి టూ డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్స్ of a scalar variability over the domain S. S అనే డొమైన్ లో t అనే వేరియబుల్ దగ్గర a b అనే టూ వెక్టార్ ఫంక్షన్స్ తీసుకొని డెరివేట్ చేసినట్లయితే a ప్లస్ b తీసుకుంటే d by dt of a plus b అయితే
డిఏ బై డిటి ప్లస్ డిబి బై డిటి అవుతుంది. అలాగే డిఈ బై డిటి ఆఫ్ ఏ మైనస్ బి అయితే డిఏ బై డిటి మైనస్ డిబి బై డిటి అవుతుంది. అలాగే డాట్ తీసుకున్నట్లయితే డి బై డిటి ఆఫ్ ఏబి అయితే డిఏ బై డిటి డాట్ బి, డిఏ బై డిటి డాట్ బి అండ్ ఏ డాట్ డిబి బై డిటి అనమాట. ఏ డాట్ డిబి బై డిటి. Now you see d by dt of a plus or minus b equal dA by dt plus dB by dt and dA by dt minus dB by dt. I next one అయితే dA by dt of d by dt of a is dA by dt dot b plus a dot dB by dt. అలాగే a cross b d by dt of a cross b తీసుకున్నట్లయితే dA by dt cross b plus a cross dB by dt. నెక్స్ట్ r అనేది పొజిషన్ వెక్టర్ అయ్యి పాయింట్ r of t అనేది x of t plus i x of t i plus y of t plus z of t k. ఇది t లో ఫంక్షన్ r అనేది r equal to xi plus i plus z k. అలాగే r of t equal to xt of i plus yt of j plus zt of k. ఇది ఫంక్షన్ p ఎనీ టైం p తీసుకున్నట్లయితే p దగ్గర then d by dt of r dr by dt ని ఏమంటారంటే వెలాసిటీ అంటారు. dr by dt ని వెలాసిటీ అంటారు. దీన్ని దేనితో డినోట్ చేస్తారంటే v తో డినోట్ చేస్తారు. సో v ఈక్వల్ టు dr by dt అన్నమాట. v ఈక్వల్ టు dr by dt. r అనేది t లో ఫంక్షన్. dr by dt ఏమంటారు వెలాసిటీ అంటారు. సో d స్క్వేర్ అంటే మళ్ళీ డెరివేట్ చేస్తే dv by dt దాన్నే d స్క్వేర్ బై dt స్క్వేర్ అంటారు. దీన్ని మళ్ళీ చేస్తే ఏమవుతుందంటే v ఈక్వల్ dr by dt dv by dt ఈక్వల్ d స్క్వేర్ బై dt వస్తుంది. దీన్ని యాక్సలరేషన్ అంటారు. ఇది యాక్సలరేషన్ అంటారు. యాక్సలరేషన్ ఏంటంటే a ఈక్వల్ టు దీన్ని ఏదో డినోట్ చేస్తారు. a ఈక్వల్ టు dv by dt or d స్క్వేర్ బై dt స్క్వేర్. నేను రాస్తాను ఒకసారి చూడండి. So similarly dv by dt equals d square by dt square is called acceleration of a particle at any time is divided by n. అంటే dr by dt నేమో velocity అంటారు. మళ్ళీ డెరివేట్ చేసి వచ్చిందని ఏమంటారంటే యాక్సలరేషన్ అంటారు. అంటే dv by dt ని యాక్సలరేషన్ అంటారు. అది డెరివేట్ చేస్తా అంటే a తోటి డినోట్ చేస్తాం అన్నమాట. a ఈక్వల్ టు dv by dt ఈక్వల్ టు d స్క్వేర్ బై dt స్క్వేర్. Next problem we are going to do if r equal to a cos pi plus a sin j plus at tan theta k. Let us find dr by dt cos d square by dt square modulus and modulus of dr by dt cos d square by dt square and d cube r by dt cube. d cube r by dt cube find చేయాలి. ఫస్ట్ మనం ఇచ్చిన తీసుకుంటాము r1 ఈక్వల్ a cos j a sin j at tan theta k అన్నమాట. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన dr by dt కావాలి, d స్క్వేర్ బై dt స్క్వేర్ కావాలి అండ్ d క్యూబ్ బై dt క్యూబ్ కావాలి. మూడు తీసుకొని అప్పుడు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే మనకి సొల్యూషన్ తీసుకుంటే లెట్ r ఈక్వల్ టు a cos pi plus a sin pj plus at tan theta k. Tan theta k. r ఈక్వల్ టు ఇచ్చి తీసుకున్నాం. ఫస్ట్ మనకి ఏం కావాలి dr బై dt కావాలి. dr బై dt కావాలంటే ఏ కాన్స్టెంట్ p తో చేస్తాం. p తో చేస్తాం కాబట్టి
cos t రెండు ఏమవుతుంది మైనస్ sin t అవుతుంది సో మైనస్ a sin t I ప్లస్ a cos t j జీరో చేస్తారు కాబట్టి ప్లస్ a tan theta t అవుతుంది cos t రెండు మైనస్ sin t sin t రెండు cos t కాబట్టి ఇలా వస్తుంది టీతో చేసినప్పుడు టీ దృష్టి చేస్తారు కాబట్టి 1 అయిపోతుంది సో ఏ tan t వస్తుంది మళ్ళీ ఏం చేస్తాము d2r/dt2 దీన్ని చేసుకోవాలి అంటే మైనస్ అలా ఉంటుంది ఏ కూడా అలా ఉంది sin t డెరివేటివ్ ఏమవుతుంది cos t మైనస్ a cos t I ఇక్కడ cos t రెండు మైనస్ వస్తుంది మైనస్ a sin t j ఇక్కడ ఏ కాన్స్టెంట్ క్యాన్సిల్ కాన్స్టెంట్ కాబట్టి ఏమవుతుంది ప్లస్ 0 అవుతుంది రాయాల్సింది నెక్స్ట్ d3r/dt3 అగైన్ మళ్ళీ చేస్తాము cos of cos ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది dA sin tj మైనస్ a cos tj అగైన్ ఇది చేస్తే మైనస్ ఉంది cos t డెరివేటివ్ మైనస్ sin t అవుతుంది సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి a sin t I మైనస్ sin t cos tj వస్తుంది సో మనకి ఏం కావాలంటే dr/dt క్రాస్ d2r/dt2 కావాలి ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే I j k తీసుకున్నట్లయితే dr/dt అంటే చూడండి మైనస్ a sin t a cos t a tan theta నెక్స్ట్ dr d2/dt2 అంటే వస్తుంది మైనస్ a cos t మైనస్ a sin t 0 మైనస్ a sin t 0 dr/dt క్రాస్ d2/dt తీసుకోవాలి ఫస్ట్ I j డిఫరెంట్ ఆఫ్ I j తీసుకోవాలి ఇక్కడ I కోఎఫిషియంట్ j కోఎఫిషియంట్ k కోఎఫిషియంట్ మళ్ళీ సెకండ్ ఆఫ్ d2/dt I కోఎఫిషియంట్ j కోఎఫిషియంట్ k కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 అన్నమాట ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే దీన్ని కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే I తీసుకున్నట్లయితే ఈ కాలం రూల్ చేసినట్లయితే a cos t 0 అంటే 0 a cos t 0 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది ప్లస్ వచ్చి వస్తుందంటే a స్క్వేర్ sin t tan theta I కాలం రూల్ చేసినట్లయితే 0 అవుతుంది మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ అయ్యి ఏమవుతుందంటే a స్క్వేర్ sin t tan theta ఇంటూ I నెక్స్ట్ మైనస్ j ఇంటూ ఈ కాలం రూల్ చేసినట్లయితే ఇది 0 అవుతుంది 0 అయ్యి ప్లస్ అవుతుంది a స్క్వేర్ cos t tan theta నెక్స్ట్ j ప్లస్ తీసుకున్నట్లయితే k కాలం చేస్తే తీసుకున్నట్లయితే a స్క్వేర్ sin స్క్వేర్ t ప్లస్ a స్క్వేర్ cos స్క్వేర్ t ప్లస్ a స్క్వేర్ sin స్క్వేర్ t ప్లస్ a స్క్వేర్ cos స్క్వేర్ t రావచ్చు therefore అంటే a స్క్వేర్ sin t tan theta I minus a square cos t tan theta j plus a square కామన్ తీసినట్లయితే sin square కి plus cos square కి అంటే ఎంత అవుతుందంటే 1 అవుతుంది therefore a square వస్తుంది ఇప్పుడు మనకి ఏం కావాలంటే modulus of dr/dt cos t square by dt square కావాలి
మోడ్ ఆర్ అంటే ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే మోడ్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అలాగే నేను ఐ స్క్వేర్ జే స్క్వేర్ తీసుకోవచ్చు. అలాగే ఏ ఫోర్ రూట్ ఆఫ్ ఏమంటే ఏ పవర్ 4 సైన్ స్క్వేర్ టీ tan స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ పవర్ 4 cos స్క్వేర్ టీ tan స్క్వేర్ థీటా ప్లస్ ఏ పవర్ 4. ఇక్కడ ఏ పవర్ 4 tan స్క్వేర్ థీటా కామన్ తీసేటైతే ఏ పవర్ 4 tan స్క్వేర్ థీటా కామన్ తీస్తే ఏం వస్తుంది? sin స్క్వేర్ టీ ప్లస్ cos స్క్వేర్ టీ వస్తుంది. ప్లస్ ఏమవుతుంది మనకి ఏ పవర్ 4 మిగిలింది. కెన్ బి రిటన్ యాస్ మళ్ళీ ఏ పవర్ 4 కామన్ వచ్చేస్తుంది. వాల్యూ 1 అవుతుంది. అంటే ఏ పవర్ 4 tan స్క్వేర్ థీటా ప్లస్ ఏ పవర్ 4 ఏ పవర్ 4 కామన్ చేసినట్లయితే tan స్క్వేర్ థీటా ప్లస్ 1 వస్తుంది. ఏ పవర్ 4 బయట వచ్చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది. tan స్క్వేర్ థీటా ప్లస్ 1 అంటే సీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. సీకెంట్ స్క్వేర్ థీటా బయట వచ్చేస్తే ఏమవుతుందంటే సీకెంట్ థీటా అవుతుంది. therefore modulus of dr by dt cross d square r by dt square and a square secant theta వచ్చింది. since డౌట్ అయితే tan square plus theta tan square theta plus 1 equal to secant square theta. రూట్ లో secant square theta ఏమవుతుందంటే secant theta అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ dr by dt d square by dt square ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ dr by dt d square by dt square dq bar by ddq. దీని ఎలా వస్తుందంటే can be written as dr by dt cross d square by dt square dot dq bar by ddq. dq bar by ddq. మనకి dr by dt cos d square by dt square అని వచ్చినట్టు మనకి a square sin t tan i a square sin t tan theta i minus a square cos t a square cos t tan theta j plus a square k ఇది వచ్చింది. ఇంటూ మనకి dq ద్వారా dq అంటే వచ్చిందంటే a sin ti minus a cos t j వచ్చింది. a cos t j వచ్చింది అన్నమాట. a cos t j dr by modulus of dr by dt square by dt square dq by dt cube ని రాసుకున్నారంటే dr by dt cross d square by dt square dot dq by dt రాస్తాం. సో dr by dt cross d square by dt square అనేది వచ్చినట్టు మనకి వచ్చింది. dq by dt cube అంటే ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్లయితే
I dot I అంటే 1 అవుతుంది, I dot j అంటే 0 అవుతుంది, j dot I అంటే 0 అవుతుంది, j dot j అంటే 1 అవుతుంది, అలా k dot j dot 0 అయిపోతుంది. సో I dot I j dot తీసుకున్నట్లయితే a స్క్వేర్ ఇంటూ a అంటే ఏమవుతుందంటే a క్యూబ్ sin స్క్వేర్ t tan theta మైనస్ ప్లస్ వచ్చేసి a క్యూబ్ cos స్క్వేర్ t ఇంటూ tan theta వస్తుంది. దీంట్లో a క్యూబ్ tan theta కామన్ చేస్తాం. a క్యూబ్ tan theta కామన్ చేసినట్లయితే sin స్క్వేర్ t ప్లస్ cos స్క్వేర్ t వస్తుంది ఈక్వల్ టు a క్యూబ్ tan theta ఇంటూ 1 ఈక్వల్ టు a క్యూబ్ tan theta. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూసుకోండి.